ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికైతే సెలక్షన్ లిస్ట్ అనేది మార్నింగ్ మనకు పేపర్ అనౌన్స్మెంట్ చూసాం కదా. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో అయితే రావడం జరిగింది. ఏమనంటే ఈరోజు అంటే 24 ఆగస్టు 2025 మనకి సెలక్షన్ లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారనేసి మన యొక్క డిఎస్సి కన్వీనర్ అయిన కృష్ణారెడ్డి గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇంతవరకు కూడాను మనకి అఫీషియల్ సైట్లో ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఈ సెలక్షన్ లిస్ట్కి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ రిలీజ్ అవ్వలేదు ఇంకా. అయితే మేబీ ఈ యొక్క కాల్ లెటర్స్ అన్నీ కూడా ఇప్పటివరకు చూసుకుంటే ఫైనల్కి అవ్వచ్చు, అలాగే మన యొక్క స్కోర్ కార్డ్స్ అవ్వచ్చు, టెట్ ప్లస్ డిఎస్కి సంబంధించిన స్కోర్ కార్డ్స్ అవ్వచ్చు, అలాగే మొన్న రిలీజ్ అయినటువంటి మెరిట్ లిస్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి నైట్ టైం రిలీజ్ అయ్యాయి కాబట్టి ఈరోజు మనకి నైట్ టైం అనేది మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. మన యొక్క మెరిట్ లిస్ట్ చూసుకుంటే నైట్ 11:30 ఈ సమయంలోన మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అయితే సేమ్ సెలక్షన్ లిస్ట్ కూడా అదే విధంగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సండే కాబట్టి మేబీ ఈరోజు ఒకవేళ రిలీజ్ అవ్వకపోతే మనకి రేపు అనేది మనకి దీనికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అనేది సెలక్షన్ లిస్ట్గా మనకి మీ యొక్క లాగిన్ పర్సనల్ ఐడి మీకు ఉన్నది కదా, లాగిన్ ఐడి, అందులోన మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడాను మెన్షన్ చేయలేదు. నైట్ ఒకవేళ రిలీజ్ అయిపోతే రేపటి నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి చాలామంది అయితే ఒకవేళ నైట్ టైం రిలీజ్ అయితే రేపు సడన్గా చెప్తే డాక్యుమెంట్స్కి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏవైనా మా దగ్గర ఉండవేమో అన్నట్టుగా నెక్స్ట్ మెయిన్గా ఇప్పుడు బోనఫైడ్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు అనేసి కొంతమంది క్వశ్చన్స్ కూడా రైజ్ చేయడం జరుగుతుంది. ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ కొందరికి అడుగుతున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది మనకి స్కూల్స్, అలాగే కాలేజెస్, అలాగే మన యొక్క ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంటాయి కదా, ఇన్స్టిట్యూషన్స్, ఆ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఈ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే మనకి స్టడీ సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఉంది. అయితే బోనఫైడ్ సర్టిఫికేట్ ఒకవేళ అడిగితే రేపు సడన్గా వెళ్ళి తీసుకోలేరు కాబట్టి మ్యాక్సిమం అయితే రేపే మనకి కాల్ లెటర్స్ ఇచ్చేసి 26th నుంచి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఈరోజు నైట్కి ఇస్తే రేపు ఒకవేళ మీకు వెరిఫికేషన్కి రమ్మంటే ఎవరైనా డేట్ రేపు ఉంటే వాళ్ళు మాత్రం బోనఫైడ్ సర్టిఫికేట్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు అయితే ఉండొచ్చు. ఒకవేళ లేకపోతే రేపు మీరు ఎల్లుండికి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండొచ్చు. ఒకవేళ రేపు ఇస్తే ఆ సర్టిఫికేట్ అడగలేదు, కొందరు అడుగుతున్నారని చెప్తున్నారు. అయితే మనకి స్కూల్ లెవెల్లో మనం తీసుకుంటామా, కాలేజ్ లెవెల్లో తీసుకుంటామంటే స్కూల్ లెవెల్లో మనకి ఈ యొక్క స్టడీస్ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అయితే మీరు బుక్ షాప్లో అంటే స్కూల్కి వెళ్ళి డైరెక్ట్గా బోనఫైడ్ సర్టిఫికేట్ ఇమ్మంటే ఎవరండి, మన బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది బయటన బుక్ షాప్లో తీసుకొని మన యొక్క నేము, అట్ ద సేమ్ టైము మన యొక్క ఫాదర్ నేము, అలాగే మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో అక్కడ ఆ స్కూల్కి సంబంధించినటువంటి మనకి అడ్మిషన్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళ అడ్మిషన్ నెంబర్ వేసేసి ఎప్పుడు జాయిన్ అయ్యామనేది డీటెయిల్స్ కూడా అక్కడ వేసేసి మనకి ప్రిన్సిపల్ అనేవాళ్ళు లేకపోతే హెడ్ మాస్టర్స్ అనేవాళ్ళు సైన్ చేసి స్టాంప్ చేసి ఇస్తారండి బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది. ఆ బోనఫైడ్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అడిగితే ఆ సర్టిఫికేట్ అనేది మీరు చూపించేసుకోవాలి. బోనఫైడ్ అంటే ఏంటో కదండి, జెన్యూనిటీ, మన యొక్క నిజాయితీగా ఆ స్కూల్లో ఎంత బాగా విశ్వాసంతో మనం చదువుకున్నాం అనేది సంబంధించింది ఈ బోనఫైడ్ సర్టిఫికేట్. ఓకేనా. అయితే కాల్ లెటర్స్ అనేది ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే కాల్ లెటర్స్ రీజన్ ఏంటంటే మెయిన్ ఇక్కడ రిలీజ్ అవ్వడానికి ఆలస్యం అవడానికి మెయిన్ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లమ్జీనెస్ అవుతుంది. ఇదేంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ కొందరికైతే ఇన్వాలిడ్ అని వచ్చింది కదా, వాళ్ళకైతే నిన్న వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఆ ఎడిట్ ఆప్షన్లో వాళ్ళు మళ్ళీ కూడాను ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఫిల్ చేశారు. ఎందుకంటే నెక్స్ట్ పెద్ద ఇష్యూస్ ఏమొచ్చిందంటే వీళ్ళు ఎగ్జామ్ రాసింది టెట్కి సంబంధించిన టాపిక్ ఒకటి, డిఎస్సికి అప్లై చేసేటప్పుడు వీళ్ళు అప్లై చేసుకున్న పోస్ట్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ వీరు టెట్ అనేది బయాలజీ రాస్తే డిఎస్సిలో మ్యాథ్స్ రాయడం కొందరు జరిగింది. ఆ యొక్క క్లమ్జీనెస్ వల్ల అవి కూడా మళ్ళీ వెరిఫై చేస్తున్నారు. అందుకే ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవ్వడానికి ఆలస్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ అదే మెయిన్ రీజన్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఈరోజు సండే కాబట్టి ఆఫీసర్స్ అందరికి లీవ్లో ఉంటారు కాబట్టి సండే కాబట్టి ఈరోజు రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. కానీ మార్నింగ్ వచ్చినటువంటి ఆర్టికల్స్లు అన్నీ కూడాను మనకి 24th రిలీజ్ అయిపోతాయి. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 25th నుంచి అయితే
25th నుంచి అయితే ఉండే ఛాన్సెస్ ఉందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నైట్ 11, 12 వరకు కూడాను మనం చూడాల్సిందే. అది తప్పనిసరి అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ప్రతిది కూడా నైట్ టైమ్ అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి. ఓకే. రీజన్ అయితే రెండే ఉన్నాయి. టెట్‌కి సంబంధించిన ఇష్యూస్. నెక్స్ట్ అనేది ఈరోజు మనకి సండే కాబట్టి, హాలిడే కాబట్టి ఇది కూడా రీజన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే. అయితే ఎవరికి కాల్ లెటర్స్ వస్తాయి అనే విషయం చూసుకున్నట్లయితే ఎవరెవరైతే టాప్‌లో మెరిట్‌లో ఉన్నారో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కేటగిరీ వైస్‌గా చూసుకున్నా లేకపోతే రిజర్వేషన్ ఆ పోస్ట్‌లో చూసుకున్నా కూడాను కట్ ఆఫ్ అనేది వాళ్ళు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసుకున్నారు. ఈ కట్ ఆఫ్స్ బట్టి వాళ్ళకి ఎవరెవరికైతే జాబ్ కన్ఫర్మ్ అయ్యిందో వాళ్ళ యొక్క ర్యాంక్ కార్డ్ బట్టి వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ వస్తాయండి. అందరికీ కాల్ లెటర్స్ రావు. ఎవరెవరైతే జాబ్‌కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ వస్తాయి. అయితే 1:1 నిష్పత్తిలో తీసుకుంటున్నారంటే ఒక పోస్ట్‌కి ఒక అభ్యర్థిని మాత్రమే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వాళ్ళు పిలుస్తారు. టోటల్‌గా ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటే 16,347కి సంబంధించినటువంటి మెంబర్స్‌ని ఫస్ట్ పిలుస్తుంటారు. ఇందులో ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్స్ చూపించినా, కలర్ జిరాక్స్‌లు చూపించినా కూడాను వాళ్ళని హోల్డ్ చేసేసి ఆ యొక్క అభ్యర్థతను తొలగించేసి నెక్స్ట్ మెరిట్లో ఎవరున్నారో వాళ్ళని నెక్స్ట్ డే అనేది పిలవడం జరుగుతుంది. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పాము. అన్ని ఒరిజినల్ ఉండాలి. అట్ ద సేమ్ టైం జిరాక్స్ కాపీలు అనేది 3 సెట్స్ ఉండాలి అన్ని డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటివి. దానిపైన గెజిటెడ్ ఆఫీసర్ సైన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం రీసెంట్గా తీసుకున్న 5 ఫొటోస్ ఉండాలి. ఇవన్నీ కూడాను మనకి ప్రాపర్‌గా చూపించాలి. ఇవన్నీ చూపించిన తర్వాతే మనకి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్‌లో మనం ఆల్రెడీ ఫస్టే ఏ జాబ్స్‌కి మనం సెలెక్ట్ చేసుకుంటాం అనేది ఒక ప్రిపేర్డ్‌గా ఆ స్కూల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఉపాధ్యాయ సంఘాలకు కానీ, వర్కింగ్ చేస్తున్న టీచర్స్ కానీ అడిగేసి ఆ స్కూల్‌లో స్ట్రెంత్ ఎంత ఉంది, బెటర్‌గా ఉంటుందా, మన యొక్క జర్నీ ఎంత దూరం ఉన్నది, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఛాన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి ఈ ఫస్ట్ టైం మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత అక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్‌లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇవన్నీ కూడా ప్రాపర్‌గా అందరికీ తెలిసిన విషయమే. మరొకసారి అయితే మీకు గుర్తు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే కాల్ లెటర్స్ వచ్చిన అందరికి జాబ్ కన్ఫర్మా అంటే ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్స్ చూపించిన మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. టెట్ అనేది రాయకుండా కూడాను కొందరు డిఎస్సి రాయడం జరిగింది. మినిమం టెట్ మార్క్స్ కూడా క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా డిఎస్సి రాయడం జరిగింది. అటువంటి పర్సన్స్ అందరినీ కూడా ఏరివేస్తున్నారండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అంతవరకు వచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఎందుకు బాధ పెట్టాలనేసి ఫస్టే వాళ్ళని తొలగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మనకి కాల్ లెటర్స్ అనేది అప్లోడ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్స్గా కనిపిస్తున్నాయి. అయితే 1:1 నిష్పత్తిలో మాత్రమే ఫస్ట్ పిలుస్తారండి. ఈ యొక్క ఎవరికైనా కూడాను డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోతే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకైతే ఇన్ఫామ్ చేసేసి వాళ్ళకి నెక్స్ట్ అయితే పిలవడం జరుగుతుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది రేపటి నుంచి జరుగుతుందా అంటే మేబీ ఈరోజు మనకి ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది ఒకవేళ అప్లోడ్ చేస్తే వాళ్ళు మనకు వస్తాయి కదా మన లాగిన్ ఐడీలో. ఒకటి మాత్రం నిజమండి, ఎవరి లాగిన్ ఐడీలో వాళ్ళకి చెప్పుకోండి, చూసుకోండి కూడాను. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయ్యానండి. మీరు వెంటనే చెక్ చేసేసుకోండి. ఓకే. అయితే మ్యాక్సిమం మనకి నైట్ 11, 12 ఈ టైంలో రిలీజ్ అయితే అయినట్టుగానండి. లేకపోతే రేపు కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తారు. ఎల్లుండి నుంచి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఒకవేళ ఈరోజే రిలీజ్ అయిపోతే మనకి 25th నుంచి అయితే వాళ్ళు అనుకున్నట్లుగానే 25th నుంచి అయితే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 2 డేస్ అనేది చేస్తారండి. ఈ 2 డేస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళు నెక్స్ట్ మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కూడాను ఈ యొక్క జాబితా అనేది రెడీ చేసేసి పోస్టింగ్ మాత్రం సెప్టెంబర్ 2nd వీక్ కల్లా కూడాను జాబ్స్ ఇస్తారండి. అంటే ఫస్ట్ మనకి ఈరోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగాలంటే కంపల్సరీగా కాల్ లెటర్స్ అనేది ఈరోజు నైట్ రిలీజ్ అవ్వాలి. ఈ యొక్క రిలీజ్ అయిన తర్వాత 2 డేస్లోనైతే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ చెప్పినట్టుగానే 50 మందికి అయితే ఒక బృందం అనేది వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మీరు చూసేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.